చాన్ వదుల సంధి ఆంధ్ర చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు మన పటాజ్ వార్తలకు ఎక్కుతలేడు. మనం చూపెడతలేము అని సార్ అభిమానులు మస్తు నారాజు అవుతున్నారు కావచ్చు. అందుకనే ఇవాళ సార్ వాడితోటి పట్టుకొచ్చినాం. తిరుపతికి ఎలా పోయిండట, ఏడేడ తిరిగిండు, ఏమేం చేసిండు అంతా అరుసుకుని వద్దాం పారా సరే. రైట్ పుష్పరాతుల మీద గబ్బర్ సింగ్ నజరేసిండు. అవు తిరుపతి మామండూరు అడవి ఏరియాకు పోయిండు ఇవాళ ఆంధ్ర చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు. అంతకంటే ముందుగాల రేణిగుంట గాలి మోటార్ల డిపోలో దిగంగానే గీ తనిఖీలు ఎదుర్కొన్నారు అడవి అధికారులు. ఆడికెంచి సీదా మామండూరు అడవి ఏరియాకు వచ్చి మొక్కలు నాటు పెట్టిండు సారు. అడంక అంత తిరిగి అరుచుకున్నాక గీ ముచ్చట్లు చెప్పిండు. 5-6 సంవత్సరాల్లో 1,30,000 ఎర్రచందనం చెట్లు అడ్డగోలుగా నరికేశారు. 8 to 10,000 crores వర్త్ ఎర్రచందనం స్మగ్లింగ్ చేయబడింది. ఎవరైనా సరే ఉపాధి లేక మీకు ఏదైనా కొట్టేస్తుంటే కన్సర్న్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి, లేదా కన్సర్న్ లీడర్స్ దగ్గరికి వెళ్ళండి. స్థానికంగా ఇక్కడ ఎవరన్నా కూర్చోబెట్టి సహాయపడి దానికి ఏదైనా ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ చేస్తాం తప్ప దయచేసి మీరు ఎర్రచందనం చెట్లలో నరికివేతలు మీరు పాల్గొనకండి. అలాగే మిగతా రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తాం, తమిళనాడులో కానీ మిగతా చోట్ల నుంచి కానీ. ముఖ్యంగా రెడ్ శాండర్స్ అందరికీ కూడా మీరు స్మగ్లర్స్ కావచ్చు, కొట్టేసే వాళ్ళు కావచ్చు, కింగ్ పిన్స్ కావచ్చు, ఇట్స్ ఎ వెరీ ఫర్మ్ వార్నింగ్ టు యూ ఆల్. మిమ్మల్ని తాట తీసి కూర్చోబెట్టేస్తాం స్మగ్లర్లు అందరినీ. ఇట్స్ జస్ట్ పొలిటికల్ విల్ అంత. అగనాట పర్యాటక ప్రాంతం లెక్కన అలికి పూసినట్టు చేయాలని ఆర్డర్లు వేసిండు అధికారులకు. ఆడికెంచి మంగళంలో ఉన్న అడవి శాఖల్లో ఎర్రచందనం గోడౌన్ల కాడికి పోయిండు. ఎర్రచందనం దందాలు కాకుండా ఎట్ట చూసుకోవాలనేది దాని మీద టాస్క్ ఫోర్స్ అడవి అధికారులతో మాట్లాడిండు, ఆర్డర్లు వేసిండు కూడా. గోదాంలో ఎన్ని మొద్దులున్నాయి, అజం ఎంత ఉంది, వజన్ ఎంత ఉంది అనేటి అన్ని కొలతలేసి తెలుసుకున్నాడు. అటంక అక్కడ జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో కూర్చొని అడవి అధికారులతో మీటింగ్ పెట్టిండు కూడా. తిరుపతికి పక్క పాయింట్ ఉన్న అడవులలో మొద్దుల నాయకుడు సీదా ఢిల్లీకి ఆసుకపోవుడు. రోడ్ల మీద పోతే దొరకబడుతుందని పుష్ప సినిమాలో పట్టుకపోయినట్టే సముద్రంలోకించి పట్టుకపోతుందంటే చూడూరి మనోళ్ళ ఇకమా తెట్టుందో. ఇట్లా అవుతుందనే కావచ్చు దొంగల్ని దొరకబట్టేందుకు కుడుతూ చిన్న సీఎం సారే రంగంలోకి దిగిండబ్బా.